సహోదరి సహోదరులారా, ఈ దినం నూతన సంవత్సరం ప్రారంభమైనది. ఒక సంవత్సరం ముగిసింది, మరొక సంవత్సరం ప్రారంభమైనది. మరి ఈ యొక్క నూతన సంవత్సరం నాడు మనం ప్రత్యేకించి 4 ప్రధానమైనటువంటి విషయాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మరీ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవము, రెండవదిగా నూతన సంవత్సరము, మూడవదిగా యేసుక్రీస్తు యొక్క నామకరణ మహోత్సవము, మరియు 4వదిగా ప్రపంచ శాంతి దినోత్సవం. ఈ 4 కూడా చాలా ప్రధానమైనటువంటివి. మరి అందులో ప్రత్యేకించి మనమందరము కూడా ఈ యొక్క నూతన సంవత్సరం గురించి ధ్యానిస్తూ మిగిలినటువంటి ప్రతి అంశంపై కూడా కొద్దిసేపు ధ్యానాన్ని ఉంచుదాం. మొట్టమొదటిగా చూసినట్లయితే, నూతన సంవత్సరంలో మనం అందరము కూడా దేవుణ్ణి ఎందుకు స్మరించాలి? నూతన సంవత్సరంలో ప్రభు అయినటువంటి క్రీస్తును లేదా దేవాది దేవుణ్ణి మనం అందరం కూడా ఎందుకు తలుచుకోవాలి అంటే, ఈ కాలాన్ని అంతటిని ఇచ్చినటువంటి వాడు ఆయనే కాబట్టి. ఈ యొక్క కాలం మొత్తాన్ని కూడా ఆ ప్రభువే మనకు ప్రసాదిస్తూ ఉన్నారు, ప్రసాదించి ఉన్నారు. ఆ దేవుడే లేకపోతే బహుశా మనకు ఈ యొక్క కాలమే లేదు. సృష్టి ఆరంభంలోనే, సృష్టి గ్రంథంలో మనం అందరం కూడా చదువుతూ ఉన్నాం. ఈ లోకాన్ని ఎంత గొప్పగా, ఎంత అపూర్వంగా, ఎంత అద్భుతంగా ఆ భగవంతుడు సృష్టించి ఉన్నాడో మన అందరికీ కూడా సుస్పష్టం చేయబడుతూ ఉన్నది మొదటి పట్టణంలోనే, ఆదికాండం. మరి అంత గొప్పగా ఈ యొక్క కాలాన్ని ఆయన ప్రారంభించి ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో ఈ కాలాన్ని గడపటం చాలా ఆశీర్వాదకరం. మొట్టమొదటిగా చూసినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యంలో, కాలమును యుగములను దేవుని అధీనములై ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు. అనగా ఈ యొక్క కాలాన్ని మనం ఎవరం కూడా ఆపలేం, కాలాన్ని మనం ఎవరం కూడా శాసించలేం. అది సాక్షాత్తు ఆ దేవుని యొక్క అధీనంలో ఉన్నది, ఆయన చేత సృష్టించబడినది. కాబట్టి దానియేలు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు, కాలము యుగములు అన్నీ కూడా దేవుని అధీనములై ఉన్నవి అన్నటువంటి సత్యాన్ని గుర్తుంచుకోమని చెప్పి మనందరికీ కూడా ఈ యొక్క మొట్టమొదటి దినాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాలము ఎంత పవిత్రమైనదో గుర్తించమంటున్నాడు, కాలము ఎంత ప్రసన్నతమైనదో కూడా గుర్తించమంటున్నాడు ఆ భగవంతుడు. కాబట్టి 2వ వాక్యంలో చూసినట్లయితే దర్శన గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆదియును అంతమును నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్యత్ వర్తమానమునందున్న ప్రభు అయినటువంటి దేవుడు వచించుచున్నాడు అని చెప్పి పలుకుతూ ఉన్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి. ఆయనే ఆదియు అంతము అయి ఉన్నాడని చెప్పి తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము ఈ ప్రశస్తమైనటువంటి మొదటి గడియలో ఎవరిని స్మరించాలి? కాలానికి అధిపతి అయినటువంటి ఆ దేవుణ్ణి మనము స్మరించాలి. మనమందరము కూడా ఈ కాలగమనంలో కలిసిపోతూనే ఉన్నాం. ఒక దినం అయిపోయిన తర్వాత మరొక దినము, ఒక రోజు అయిన తర్వాత మరొక రోజు, ఒక నెల అయిపోయిన తర్వాత మరొక నెల, ఒక సంవత్సరం అయ్యాక మరొక సంవత్సరంలో మనము అడుగెడుతూనే ఉన్నాం. కానీ ఇదంతా కూడా ఆయన యొక్క అధీనంలో ఉన్నదని మనం గుర్తిస్తూ ఈ యొక్క గడియలో కాలాన్ని సృష్టించినటువంటి ఆ దేవుణ్ణి స్మరించటం మనందరికీ కూడా ఆశీర్వాదకరము మరియు దీవెనకరం. వివిధ వేషాలు వేసుకుంటూ తిరగకుండా ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటూ దేవుణ్ణి స్మరించడం మనందరికీ కూడా ఆశీర్వాదకరమని మొట్టమొదటిగా ఆ దేవాది దేవుని యొక్క నామాన్ని ఈరోజు స్మరించమంటుంది. కారణం కాలము అంతా కూడా ఆయన యొక్క అధీనమై ఉన్నది. రెండవదిగా చూసినట్లయితే, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం ఏం కోరుకోవాలి? ప్రతి ఒక్కరూ కూడా మొదటి పట్టణాన్ని ఆలకించి ఉంటారు. ఆ మొదటి పట్టణంలో మనం ఏం కోరుకోవాలో కూడా చాలా స్పష్టంగా వివరించబడినది సాంఖ్యాకాండం నుంచి. 6వ అధ్యాయం 24వ వాక్యంలో, యావే దేవుడు మేము దీవించి కాపాడునగాక అని. 25వ వాక్యంలో, యావే తన ముఖకాంతి మీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక అనియు. మరియు 26వ వాక్యంలో, యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును వసుగునుగాక అని. అనగా మనమందరం కూడా ఆయన చేత జీవించబడాలనియు, ఆయన యొక్క ముఖకాంతి మనపై ప్రకాశింపబడాలనియు,
మరియు ఆయన యొక్క కృపతో నిండి మనం సమాధానంతో జీవించాలని మనం అందరం కూడా కోరుకోవాలి. ఈ మొదటి దినాన మనమందరము కోరుకోవాల్సినది అది. దీనిని యాజక ఆశీర్వాదం అని చెప్పేసి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. యాజక ఆశీర్వాదం అనగా గురువు ఇచ్చేటువంటి ఆశీర్వాదం అట. ఇది ఏమిటి ఈ యొక్క ఆశీర్వాదము? యావే మిమ్ము దీవించి కాపాడునగాక, యావే తన యొక్క ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక, యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసుగునుగాక అని ప్రతి యాజకుడు కూడా తన యొక్క సంఘాన్ని ఆశీర్వదించేటువంటి తరుణం ఇది. కాబట్టి మనం అందరము కోరుకోవాల్సింది కూడా అదే, ఈ ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవడం కోసం మొట్టమొదటి దినాన మొట్టమొదటి గడియలో ఆ ప్రభు సన్నిధిలోనికి రావాలి. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే ప్రతి క్రైస్తవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవాలయానికి ఎందుకు రావాలి అంటే, కీర్తనాకారుడు 84వ కీర్తన 10వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, అన్యులీలలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒక్కరోజు గడుపుట మేలు అంటున్నాడు. మరి మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో దాదాపుగా 7 నుంచి 8 వాక్యాలు ఉంటాయి. ఈ 8 వాక్యాలు కూడా ఏం తెలియజేస్తాయో తెలుసా? మొదటి సంవత్సరము, మొదటి గడియ, మొదటి నెల, మొదటి నిమిషము, మొదటి క్షణము నేను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నానా లేనా అని ప్రశ్నించుకోమని చెబుతుంది. పూర్వ నిబంధనలో చూసినట్లయితే ఇదే మాట పలుకుతూ ఉన్నది. ప్రతి సంవత్సరము మొదటి గడియ అనగా మొదటి సంవత్సరము, మొదటి నెల, మొదటి గడియలో, మొదటి క్షణాన నేను ప్రభు సన్నిధిలో ఉన్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోమంటుంది. అలా ఉన్నట్లయితే తప్పనిసరిగా యావే మిమ్ము దీవించి కాపాడుతాడు. ఆయన యొక్క ముఖకాంతి మీపై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా కృపతో చూచి ఆయన యొక్క సమాధానంతో మేమందరినీ కూడా నింపుతూ అని ఆ ప్రభు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క మొట్టమొదటి రోజునే అనగా 2025వ సంవత్సరము జనవరి నెల 1వ తారీఖు 1వ క్షణాన మనమందరము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అన్నటువంటిదే ఈ యొక్క బైబిల్ గ్రంథం మనందరికీ బోధిస్తున్నటువంటి అంశం. మొట్టమొదటి రోజుల్లో దేవునితో, దేవుని నివాస స్థలంలో గడిపితే దాని యొక్క ధన్యత కలిగినటువంటి జీవితం మరొకటి ఉండదు అని చెప్పేసి బైబిల్ వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కీర్తనాకారుడు 111వ కీర్తన 5వ వాక్యంలో దేవుని పట్ల భయభక్తులు గలవారు అతను కడుపు నిండా చూచి చల్లార్చునని చెప్తూ ఉన్నాడు. అనగా మనకు కావలసినటువంటి తృప్తికరమైనటువంటి ఆహారాన్ని, అవసరతలను అన్నింటినీ కూడా ఆ ప్రభు సంవత్సర కాలమంతా కూడా నీకు వసగుతూనే ఉంటానని ఆ యొక్క వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఈనాడు ప్రత్యేకించి ఈ యొక్క 3 విషయాలను గురించి ధ్యానించి ఉన్నాం. మొట్టమొదటిగా నూతన సంవత్సరంలో దేవుణ్ణి ఎందుకు స్మరించాలని, రెండవదిగా నూతన సంవత్సరంలో నేను ప్రభు నుంచి ఏం కోరుకోవాలని, మూడవదిగా నూతన సంవత్సరంలో ఒక క్రైస్తవుడిగా దేవాలయంలో మొదటి గడియలో నేను ఎందుకు ఉండాలి అన్నటువంటి విషయాల గురించి మనం ధ్యానించి ఉన్నాం. మరి మనం ప్రత్యేకించి అడగవలసినటువంటి ప్రశ్న ఏమిటో తెలుసా? నూతన సంవత్సరంలో నేనేం చేయాలి? నూతన సంవత్సరంలో నేను ఏం చేయాలి అని చెప్పేసి ప్రభు మనల్ని అందరినీ కూడా మనం అడిగి దానికి సమాధానాన్ని తెలుసుకోమని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు వాక్యం ఈనాడు మనకు ఒకటే తెలియజేస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయము 22వ వాక్యంలో, మీ పూర్ణ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు, మీ మనస్తత్వమును నూతనత్వమును పొందుకొనుడు అని చెప్పి తెలియజేస్తూ, అనగా ఒకవేళ మనలో ఉన్నటువంటి పాత స్వభావము, ఉండకూడనటువంటి స్వభావం ఏమనంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో దాన్ని మార్చుకోమంటున్నాడు. మనం అందరము చేయవలసినటువంటిది. ఒకసారి ఒక మునీశ్వరుడు ఈ యొక్క హిమాలయాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క నది సమీపంలో, ఆ నది సమీపంలో ఉన్నప్పుడు రాళ్ళు, గులక రాళ్ళు ఉన్నాయి కదా, నున్నగా ఉంటాయి. అవి డొర్లుకుంటూ పోతూ ఉన్నాయి. ఈ యొక్క నీటి యొక్క ఉరవడికి అవన్నీ కూడా డొర్లుకుంటూ పోతూ ఉన్నాయి. అలా పోతూ ఉన్నప్పుడు ఈ మునికి ఒక ఆలోచన తట్టింది. ఏమిటిది? ఈ రాయి ఇంతకాలం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నీటిలో ఉంది కదా, ఈ నీరు దీనిలో ఎంతవరకు ఇంకినదో తెలుసుకుందామని చెప్పేసి దాన్ని పగలగొట్టాలనుకున్నాడు. అర్థమవుతుందా?
గులక రాళ్ళు ఉన్నాయి, ఇవి తిరుగుతూ ఉంటాయి, గుండ్రంగా ఉంటాయి. గుండ్రటి రాళ్ళు ఈ యొక్క నదిలో యొక్క ఉరవడికి నెట్టుకుంటూ పోతూ ఉంటాయి. అలా నెట్టుకుంటూ పోతున్నటువంటి ఆ రాయిని చూసి తనకు కలిగినటువంటి భావన అది ఏమిటి? ఆ భావన, ఈ రాయి ఎన్నో సంవత్సరాల నుంచి నీటిలో నుంచి ఎక్కడి నుంచో కొట్టుకుంటూ నెట్టుకుంటూ వస్తుంది ఇక్కడ వరకు. మరి దీనిలో ఈ నీరు నీటిలోనే ఉంది కదా, ఈ నీటిలో ఉన్నటువంటి ఈ రాయికి నీరు లోపలికి ఎంతవరకు చొచ్చుకొని పోయిందో చూద్దామని చెప్పేసి దాన్ని బయటకు తీసి పగలగొట్టాడు. లోపల ఒక్క చుక్క కూడా లేదు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నారు. అందువల్లనే ఈనాడు కథోలికలుగా, క్రైస్తవులుగా నూతన సంవత్సరంలో నేనేం చేయాలి అనే దానికి ఆయన ఏమంటున్నాడంటే, నీ యొక్క పూర్వపు పాత స్వభావాన్ని వదిలిపెట్టి ఒక నూతన స్వభావాన్ని నువ్వు అలవర్చుకో. ఒకవేళ నీకు ఉండకూడనటువంటి స్వభావం ఏంటో తప్పనిసరిగా నీకు తెలిసి ఉంటుంది. నీలో ఉండకూడని స్వభావం తప్పనిసరిగా నీవు సరిగా ఆలోచించగలిగినటువంటి మనస్తత్వం నీకు ఉన్నట్లయితే నీకు తెలిసి ఉంటుంది. అటువంటి ఆ యొక్క పాత జీవిత విధానానికి స్వస్తి చెప్పి ఒక నూతన జీవితాన్ని అలవర్చుకోమని ఆ ప్రభు మనకు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు యొక్క వృత్తాంతాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమంటున్నాడు. మనమందరం కూడా ఈ యొక్క అంజూరపు చెట్టు యొక్క వృత్తాంతాన్ని మనం చదివి ఉంటాం, చాలాసార్లు విని ఉంటాం. అదేమిటి? దాదాపుగా 3 సంవత్సరాలు ఆ యొక్క అంజూరపు చెట్టుని యజమాని చూస్తూ ఉన్నాడు కానీ దానిలో ఒక్క ఫలము కూడా లేదు. అప్పుడు ఆ యొక్క యజమాని ఏమంటున్నాడు? దీన్ని నరికి పారేయమంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడు? నరికి పారవేయమంటున్నాడు. కానీ తోటమాలి ఏమన్నాడో తెలుసా? మరొక సంవత్సరం ఇద్దాం, ఈ ఒక్క సంవత్సరంలో దీన్ని సాగు చేద్దాం, నీరు పోద్దాం, ఎరువేద్దాం, ముందుటి ఏటికి ఇది ఫలించినా సరే, ఇది ఫలించుకున్నట్లయితే తప్పనిసరిగా దీన్ని నరికి వేద్దామని చెప్తూ ఉన్నాడు. దేవుడు మన యొక్క జీవితాలు కూడా అంజూరపు చెట్టు వృత్తాంతంతో పోలి ఉన్నాయి. 1 సంవత్సరం కాదు మనకి ఇచ్చింది, పదుల సంఖ్యలో దేవుడు మనకు సంవత్సరాల తరబడి ఇచ్చి ఉన్నాడు. ఈ సంవత్సరాల పదుల సంఖ్యలో ఇవ్వబడినటువంటి ఈ జీవితంలో మనము నిజంగా ఫలిస్తున్నామా? ప్రభువులో ఫలిస్తున్నామా? ప్రభు యొక్క కృపలో ఎదుగుతున్నామా? ప్రభువుతో తమేకమైపోతూ ఉన్నామా? ప్రభు యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? ప్రభువు చూపించినటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా లేదా అని చెప్పి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రశస్తమైనటువంటి సందర్భం ఇది. కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే దేవుని యొక్క శాపానికి గురి అవడానికి సిద్ధపడుతుందో, అదేవిధంగా మన యొక్క జీవితాలు దేవుని యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఫలించేటువంటి వృక్షాలుగా మారమని ఈ నూతన సంవత్సరం మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రేమలో ఫలించమంటుంది, దేవుని యొక్క కృపలో ఫలించమంటుంది, దేవుని యొక్క దయలో ఫలించమంటుంది, దేవుని చూపించినటువంటి క్షమాపణలో నిన్ను ఫలించమంటుంది. మరి అన్ని మార్గాలు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ మనం అందరం కూడా ఏ విధంగా ఫలించాలో ఆలోచించవలసినటువంటి అవసరత కూడా లేదు. ఏ విధంగా ఫలించాలో బైబిల్ గ్రంథం మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల యొక్క జీవితాలు నరికి పారవేయబడలేదు, అవి ఫలించాయి. ప్రభువు కూడా ఈ నూతన సంవత్సరంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది దానికే. పాత స్వభావాన్ని వదిలివేసి నూతన స్వభావాన్ని అలవర్చుకో. ఇదే ప్రభు మనందరికీ ఇస్తున్నటువంటి సందేశం. ఇంకా ఈ నూతన సంవత్సరంలో మనం అందరము కూడా ఆ ప్రభు నుంచి ఏమి అడగాలంటే, దీర్ఘాయుష్ను అడగండి, రక్షణను అడగండి, ఆపదలో ఆదుకోమని అడగండి. ఆ తర్వాత ఇవన్నీ అడిగితే నీవు ఆశించేటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఆ ప్రభువే ప్రసాదిస్తాడు. కానీ ఆ ప్రభు దగ్గరకు వచ్చి అడగవలసినటువంటి బాధ్యత నీది. కీర్తనాకారుడు 91వ కీర్తన 16వ వాక్యంలో మనందరికీ తెలియజేస్తున్నాడు, మార్పు చెంది జీవించినటువంటి వారికి దీర్ఘాయుషుతో సంతృప్తి పరచెదను, వారికి నా రక్షణను అనుగ్రహించెదను అంటున్నాడు. ఎవరికట? మార్పు చెందినటువంటి వారికి. ఈ మార్పు చెందినటువంటి వారికి దీర్ఘాయుష్యమును మరియు రక్షణను ఆ ప్రభు ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరియు 15వ వాక్యంలో వారి యొక్క ఆపదల్లో నేను ఆదుకుంటాను అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక కొత్త జీవితాన్ని, దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని
అలవర్చుకునే విధంగా మనందరినీ నడిపించమని ప్రార్థిద్దాం. లేవీయులకు రాసినటువంటి గ్రంథంలో 25వ అధ్యాయము 10వ వాక్యములో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఈ రీతిగా 50వ ఏటన పవిత్ర సంవత్సరంగా గుర్తించండి. ఆ ఏడు మీ దేశంలో వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు, అది హిత సంవత్సరం అని ప్రకటించుడు. ఈ ఏడు ప్రతి వాడు కూడా తన భూమిని తన స్వాధీనము చేసుకొనును, ప్రతి బానిసకు స్వేచ్ఛను వసగబడును అని చెప్పి ఆ యొక్క వాక్యం పలుకుతుంది. కథోలికలుగా, క్రైస్తవులుగా మనం అందరం చేయవలసినటువంటి కొన్ని పనులు ఏంటంటే, తెగిపోతున్నటువంటి సంబంధాలను నిర్మించుకోండి అని చెప్తూ ఉన్నాడు. రెండవది, ఒకరు నిన్ను ద్వేషించినట్లయితే వారిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. మూడవదిగా, మిమ్మల్ని ఏమైనా బంధిస్తూ ఉన్నట్లయితే దాన్ని బంధ విముక్తులను చేసుకోమంటున్నాడు. అది తాగుడు కావచ్చు, జూదము కావచ్చు, ఏదైనా వ్యసనం కావచ్చు, దాని నుంచి మిమ్మల్ని మేము విముక్తులను చేసుకోమంటున్నాడు. చివరిగా ప్రభు యొక్క దయలో మనల్ని జీవించమంటున్నాడు. 7 సార్లు కాదు, 77 సార్లు మీరు మన్నించాలి అని చెప్పేసి పేతురు గారికి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పోపు గారు కూడా ఈ సంవత్సరం మనందరికీ పిలుపునిస్తుంది. అదే ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో తప్పనిసరిగా ఈ క్షమాపణ మరియు ఆదరణ, దయ ఇవన్నీ కూడా పెంపొందించుకుంటూ దేనికైనా నీవు బానిసవై ఉండి ఆ బానిసత్వం నుంచి నిన్ను బయటపడమని ఈ నూతన సంవత్సరంలో మనమందరము ప్రభు ఇస్తున్నటువంటి ఆశీర్వాదంతో ఆయన యొక్క కాంతి మనపై ప్రకాశించాలని, ఆయన యొక్క దీవెన మనకు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన యొక్క కృపలో మనమందరము కూడా సమాధానంతో జీవించాలని ఆశిస్తూ రానున్నటువంటి నూతన సంవత్సరం అంతా కూడా అందరూ సంతోషానందాలతో, శాంతి సమాధానాలతో, మరియు ఈ యొక్క నూతన సంవత్సరం వచ్చి ఉన్నటువంటి ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా మనము సంతోషానందాలతో, శాంతి సమాధానాలతో, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో జీవించాలని, దానికి అనుగుణంగా ఆ భగవంతుడు మనల్ని కూడా దీవిస్తూ ఆశీర్వదించాలని వేడుకుంటూ ఈ యొక్క పూజా బలిని కొనసాగించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.